వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు IELTS అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం. ఆ ఎగ్జామ్లో రైటింగ్ ప్రోగ్రాంలో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఎస్సేని రాస్తూ ఆ ఎస్సేకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఈ ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్ని మొదలు పెడదాం. ఇందులో ఎస్సేలో కొంచెం ఒక్కోసారి భాష మీద కరెక్ట్గా కమాండ్ ఉన్నప్పటికీ రాయలేని కొన్ని వింతైనటువంటి ఎస్సేస్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో ఒక స్టూడెంట్ రాశారు, హౌ టు ప్రిపేర్ ఫుడ్ ఫర్ పెట్ డాగ్స్. అంటే కుక్కలకు ఆహారం తయారు చేయడం ఎలా ప్రిపేర్ చేస్తామనే దాని మీద ఎస్సే అడిగారు. పాపం అతనికి కుక్కలను పెంచుకునే అలవాటు లేని కారణంగా కుక్కలకు ఆహారం తయారు చేయడం ఎట్లాగో తెలిసే అవకాశం లేదు. సో అలాగే ఒక్కోసారి ఒక క్వశ్చన్ కొంచెం వింతగా తోస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయబోయేటువంటి ఈ క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో కొన్ని దేశాల్లో బంగారం విపరీతంగా ధరిస్తారు కదా, ఎందుకు బంగారం పెట్టుకుంటారు అనే క్వశ్చన్ ఇచ్చారు. దాని మీద ఒక 250 వర్డ్స్ నుంచి 300 వర్డ్స్లో మనం ఎస్సే రాయగలగాలి. అయితే జనరల్గా బంగారం ఎందుకు పెట్టుకుంటారు అని అడిగితే మన దగ్గర ఆన్సర్ 2 ముక్కల్లో దొరుకుతుంది. ఒకటి స్టేటస్, మేము తోపులం అని చెప్పుకోవడానికి ఉపయోగిస్తాం. రెండవది అందంగా కనబడడానికి ఉపయోగిస్తాం. రెండే తెలుసు మనకి. మరి ఈ 2 పాయింట్స్ మీద మనము 250 వర్డ్స్ నుంచి 300 వర్డ్స్ రాయాలంటే కొంచెం ఆలోచన శక్తి ఉండాలి. అలా ఎలా రాయొచ్చు కొంచెం కల్పనాత్మకంగా, ఇట్స్ జస్ట్ ఇమాజినరీ. అఫ్ కోర్స్ ఇది మీకు నిజమని అనిపిస్తే నిజం కూడా అయి ఉండొచ్చు. సో ముందు మనం ఆ మాత్రం ఊహించగలగాలి. ఊహించి ఆన్సర్ రాస్తున్నాం చూడండి. ముందుగా క్వశ్చన్ చదువుదాం. కొన్ని దేశాల్లో కొంతమంది కొన్ని సందర్భాల్లో మరికొందరు ఎల్లప్పుడూ వారి ఒంటి మీద బంగారం ధరిస్తారు. కొందరు ధనవంతులైనప్పటికీ బంగారం ధరించరు. బంగారం మనుషుల యొక్క సామాజిక స్థాయిని పెంచుతుందా? వారు ఎందుకు బంగారం ధరిస్తారు? మీ అభిప్రాయాలు తెలపండి. సో ఈ క్వశ్చన్కి మనము ఒక 250 నుంచి 300 వర్డ్స్లో ఆన్సర్ రాయగలగాలి. ముందుగా ఈ క్వశ్చన్ మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఇక్కడ మనము ట్రాన్స్లేట్ చేయడం మన ప్రాధాన్యత, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోవడం కాదు. కాబట్టి మనం ట్రాన్స్లేషన్కి వెళ్దాం. కొన్ని దేశాల్లో కొంతమంది కొన్ని సందర్భాల్లో మరికొందరు ఎల్లప్పుడూ వారి ఒంటి మీద బంగారం ధరిస్తారు. ఇది బంగారం ధరిస్తారు అనేది ప్రజెంట్ సింపుల్. కొంతమంది, సమ్ పీపుల్ వేర్ గోల్డ్. దీన్ని కొంచెం కరెక్ట్గా ఆ సెంటెన్స్కి ఈక్వలెంట్గా రాద్దాం. కొన్ని దేశాల్లో, ఇన్ సమ్ కంట్రీస్. కొంతమంది, సమ్ పీపుల్, కొన్ని సందర్భాల్లో బంగారం ధరిస్తారు. సమ్ పీపుల్ వేర్ గోల్డెన్ ఆర్నమెంట్స్ సమ్ టైమ్స్. కొన్ని సందర్భాల్లో అంటే అన్నిసార్లు కాదు. కొంతమంది మరికొందరు ఎల్లప్పుడూ వారి ఒంటి మీద బంగారం ధరిస్తారన్నారు కాబట్టి, అండ్ సమ్ అదర్స్ ఆల్వేస్ ఆన్ దేర్ బాడీస్. ఈ సెంటెన్స్కి, ఆ తెలుగు సెంటెన్స్కి ఈక్వలెంట్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఇప్పుడు చదువుదాం. ఇన్ సమ్ కంట్రీస్ సమ్ పీపుల్ వేర్ గోల్డెన్ ఆర్నమెంట్స్ సమ్ టైమ్స్ అండ్ సమ్ అదర్స్ ఆల్వేస్ ఆన్ దేర్ బాడీస్. కొందరు ధనవంతులైనప్పటికీ బంగారం ధరించరు. ఓకే. సమ్ పీపుల్ డోంట్ వేర్ గోల్డ్ దో దే ఆర్ రిచ్. వాళ్ళు ధనవంతులు అయినప్పటికీ అని రావాలంటే మనకి దో అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ వాడితేనే వస్తుంది. దో దే ఆర్ రిచ్. సమ్ పీపుల్ డు నాట్ వేర్ గోల్డ్. వాళ్ళు అసలు ధరించరు. దో దే ఆర్ రిచ్. బంగారం మనుషుల యొక్క సామాజిక స్థాయిని పెంచుతుందా? ఇది క్వశ్చన్. ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు పెంచుతుందా లేదా అని ఆన్సర్ చేస్తాం కాబట్టి. డస్ గోల్డ్ ఇంక్రీజ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క సామాజిక స్థాయి, సోషల్ స్టేటస్ని పెంచుతుందా? వారు ఎందుకు బంగారం ధరిస్తారు? వై డూ దే వేర్ గోల్డ్. మీ అభిప్రాయాలు తెలపండి. గివ్ యువర్ రీజన్స్. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయబోతున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం. ఆన్సర్ లైన్ బై లైన్ రాద్దాం. ప్రపంచంలోని చాలా దేశాలలో మనుష్యులు, ప్రత్యేకించి స్త్రీలు, ప్రత్యేక సందర్భాలైనటువంటి శుభకార్యాలు మరియు సమూహాలలో బంగారం ధరిస్తారు. మనం ముందే అనుకున్నాం ఇది ఎక్కువ సెంటెన్సెస్ ప్రజెంట్ సింపుల్లో ఉంటాయని. సో ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, మనుషులు బంగారం ధరిస్తారు. ఇది బేసిక్ సెంటెన్స్. పీపుల్ వేర్ గోల్డ్. దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వర్డ్స్ని ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ప్రపంచంలోని చాలా దేశాలలో, ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్.
ఒక భారతదేశంలోనే కాదు ఇంకా చాలా దేశాల్లో కూడా ఈ పిచ్ ఉంది. ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, మనుషులు, ద పీపుల్, ప్రత్యేకించి స్త్రీలు, పర్టికులర్లీ ఉమెన్. ఇక్కడ మనము వర్బ్ రాసుకుందాం. వేర్, బంగారం ధరించినా సరే, బట్టలు ధరించినా, చెప్పులు ధరించినా, కళ్ళకు అద్దాలు ధరించినా, ఇవన్నీ కూడా ఆఖరికి తలలో పూలు ధరించినా, వీటన్నిటికీ ఇంగ్లీష్లో ఒకే వర్బ్ వాడుతుంటాం, వేర్. ఓకే, ఉమెన్ వేర్ గోల్డెన్ ఆర్నమెంట్స్. ఏ సందర్భాల్లో ఇక్కడ చూస్తున్నాం. ఇన్ ద స్పెషల్ అకేషన్స్, ఏంటి ఆ స్పెషల్ అకేషన్స్ అంటే లైక్ ఫంక్షన్స్, శుభకార్యాలంటే ఏమన్నా పెళ్ళిళ్ళు ఇలాంటివి, లైక్ ఫంక్షన్స్ అండ్ గ్యాదరింగ్స్, ఏదన్నా పార్టీలు మీటింగ్స్ లాంటివి ఒక చోట కలిసేటప్పుడు కూడా గ్యాదరింగ్స్లో కూడా గోల్డ్ వాడతారు. సో ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ రాస్తే ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, అక్కడ ఒక కామా పెట్టుకుందాం, ద పీపుల్ పర్టికులర్లీ ఉమెన్ వేర్ గోల్డెన్ ఆర్నమెంట్స్ ఇన్ ద స్పెషల్ అకేషన్స్ లైక్ ఫంక్షన్స్ అండ్ గ్యాదరింగ్స్. బంగారం ధరించడం వెనుక 3 కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇది కదా మన ఫీలింగ్స్ రాయమన్నారు వాళ్ళు కదా, కాబట్టి నేనేం భావిస్తున్నానో అది రాస్తున్నాను. ఐ ఫీల్ దట్, నేను అనుకుంటున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. దేర్ ఆర్ 3 రీజన్స్, 3 కారణాలు ఉన్నాయని. బిహైండ్ వేరింగ్ గోల్డెన్ ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు ధరించడం అని అన్నప్పుడు ఎప్పుడు మనం జెరండ్ వర్బ్ ఇన్ఫామ్ రాసుకోవాలి. సో వేరింగ్ అని వస్తుంది ఇక్కడ. బిహైండ్ వేరింగ్ గోల్డెన్ ఆర్నమెంట్స్, ఇది ఈ సెంటెన్స్ మొత్తం. ఐ ఫీల్ దట్ దేర్ ఆర్ 3 రీజన్స్ బిహైండ్ వేరింగ్ గోల్డెన్ ఆర్నమెంట్స్. సహజంగా బంగారం విలువైన, ఆకర్షణీయమైన, అరుదుగా లభించే లోహం. బంగారానికి ఉన్న 3 క్వాలిటీస్ ఏంటంటే న్యాచురల్లీ, గోల్డ్ ఈజ్ ప్రెసియస్, విలువైంది, అట్రాక్టివ్, ఆకర్షణీయంగా ఉంటుంది, బంగారం బాగా మెరుస్తుంటుంది, అందాన్ని ఇస్తుంది కాబట్టి అది అట్రాక్టివ్. అండ్ అరుదుగా లభించే లోహం. అండ్ రేర్లీ అవైలబుల్ మెటల్, ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ క్వింటాల్ దొరకదు. బంగారాన్ని గనుల్లో తొవ్వి తీసినప్పటికీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది తయారు చేయడానికి, అందుకని దాన్ని చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి రేర్లీ అవైలబుల్ మెటల్. ఇది ఫస్ట్ మనము బంగారానికి సంబంధించిన, బంగారం ఎందుకు ధరిస్తారో ఇంట్రడక్షన్ అన్నమాట. ఒక పేరాలో ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఇప్పుడు నేను 3 పాయింట్స్ చెప్పాలి. ఏంటంటే ఆ 3 పాయింట్స్ అంటే, ఒకటి డబ్బులున్న వాళ్ళు, డబ్బులుండి కూడా కొంతమంది ఎందుకు బంగారం ధరించరు, ఒక పాయింట్. ఆ తర్వాత బంగారం ధరించడానికి ఇతరులకు ఉన్నటువంటి మరొక 2 పాయింట్స్ కనుక మనం రాయగలిగితే 3 పాయింట్స్కి 3 పారాస్ మనకు ఆన్సర్ సరిపోతుంది. ప్రథమంగా, ఫస్ట్లీ, అంటే ఇది 3 పాయింట్స్ చెప్పుకోవాలి కాబట్టి ఇది మొదటి పాయింట్ అని చెప్పడం. ప్రథమంగా అంటే ఫస్ట్లీ. సహజంగా, న్యాచురల్లీ, మనుషులు అంతర్గత విలువ మరియు బాహ్య విలువ కలిగి ఉంటారు. సో కలిగి ఉంటాం అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల మోడల్లో మనం ప్రజెంట్ కాబట్టి హ్యావ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు ప్లూరల్ వర్డ్ కూడా ఉంది కాబట్టి న్యాచురల్లీ హ్యూమన్ బీయింగ్స్, ఇక్కడ మనుషులు అంటే స్త్రీ పురుషులు అందరూ ఎవరైనా సరే తీసుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్స్, మానవులు అనే సెన్స్ వాడుకుందాం, లేదా పీపుల్ అని రాసినా ఏం కాదు. న్యాచురలీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ కలిగి ఉంటారు. అంతర్గత విలువ ఇంట్రెన్సిక్ వాల్యూ, దట్ ఈజ్ రియల్ వాల్యూ అనమాట. అండ్ ఎక్స్టర్నల్ వాల్యూ, అలాగే బాహ్య విలువ, బయట ఏదైనా యాడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి విలువ బాహ్య విలువ. స్వతహాగా న్యాచురల్గా ఉండేటటువంటి విలువ ఇంట్రెన్సిక్ వాల్యూ. ప్రతి ఒక్కరికి ఈ 2 విలువలు ఉంటాయి. ఫైనల్లీ, న్యాచురల్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఎక్స్టర్నల్ వాల్యూ. ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్, సమాజానికి బాగా ఉపయోగపడడం వలన వైద్యులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, బోధనా సిబ్బంది, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులను సమాజం బాగా గౌరవిస్తుంది. సమాజం వారిని బాగా గౌరవిస్తుంది. దీంతో మొదలు పెడదాం. ద సొసైటీ రెస్పెక్ట్స్ ద పీపుల్. ఎలాంటి పీపుల్ అంటే అందరినీ కాదు. ద సొసైటీ రెస్పెక్ట్స్, ఇక్కడ కూడా ప్రజెంట్ సింపుల్ వర్బ్ కేసు రాసాం. సొసైటీ సింగులర్గా తీసుకుంటున్నాం. ద సొసైటీ రెస్పెక్ట్స్ ద పీపుల్ లైక్, ఎలాంటి వాళ్ళనంటే డాక్టర్స్, లాయర్స్, సైంటిస్ట్, టీచింగ్ ఫ్యాకల్టీ, ఆఫీసర్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో వాళ్ళకు ఒక సర్టన్ రెస్పెక్ట్ ఆల్రెడీ ఉంది. మనం వాళ్ళని గౌరవిస్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం అంటే యాజ్ దే ఆర్ వెరీ యూజ్ఫుల్ టు ద సొసైటీ. సమాజానికి బాగా ఉపయోగపడడం వలన, ఎవరైనా భూమి మీద ఇతరులకు ఉపయోగపడే వాళ్ళని గౌరవిస్తారు కానీ వేరే వాళ్ళని కాదు. యాజ్ దే ఆర్ వెరీ యూజ్ఫుల్ టు ద సొసైటీ. సో ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒక సింగిల్ స్ట్రోక్లో లాగుదాం.
ఫర్ ఎగ్జాంపుల్, ద సొసైటీ రెస్పెక్ట్స్ ద పీపుల్ లైక్ డాక్టర్స్, లాయర్స్, సైంటిస్ట్, టీచింగ్ ఫ్యాకల్టీ, ఆఫీసర్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్. ఇది సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్, యాజ్ దే ఆర్ వెరీ యూజ్ఫుల్ టు ద సొసైటీ. వారి అంతర్గత విలువ వారికి గౌరవాన్ని తెస్తుంది. దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ తెస్తుంది అంటే బ్రింగ్, ఇక్కడ సింగులర్ ఇట్ కింద తీసుకుందాం దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూని. దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ బ్రింగ్స్ దెమ్ రెస్పెక్ట్. సో వాళ్ళకి లోపల అంతర్గతంగా ఉన్న ఆ విలువే వాళ్ళకి గౌరవం తెస్తుంది. వారు బంగారం ధరించడం వారికి డబ్బు ఉన్నప్పటికీ. సో దే డోంట్ వేర్ గోల్డ్ దో దే హ్యావ్ మనీ. ఇప్పుడు ఈ పైన చెప్పిన వాళ్ళందరికీ డబ్బులు మస్తు ఉండే అవకాశం ఉంది కదా. వైద్యులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు మస్తు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు అబ్దుల్ కలాంని మెడలో ఇంత పెద్ద బంగారపు తాడేసుకొని చూడడం మనం ఎప్పుడు చూసి ఉన్నాం. కానీ ఆయనకున్నంత రెస్పెక్ట్ ఈ దేశంలో ఇంకెవ్వరికీ లేదని మనం ఈజీగా చెప్పొచ్చు. సో దే డోంట్ వేర్ గోల్డ్ దో దే హ్యావ్ మనీ. వాళ్ళకి డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళు బంగారం ధరించరు. సో ఈ పేరా వల్ల వాళ్ళు అడిగిన మొదటి క్వశ్చను, ఎందుకు కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ బంగారం ధరించరు అనేటువంటి ఆ క్వశ్చన్కి ఈ పేరా కరెక్ట్గా ఆన్సర్గా సరిపోతుంది. రెండవ ప్రధాన కారణం అంటే మన ఆన్సర్లో రెండవ పాయింట్ ఇది. ద సెకండ్ మెయిన్ రీజన్ ఈజ్, కొంతమందికి అంతర్గత విలువ అస్సలు ఉండదు అంటే వాళ్ళకి లేదు అని అర్థం. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎట్ ఆల్. సమ్ పీపుల్ కొంతమందికి డోంట్ హ్యావ్ అసలు వాళ్ళకి కలిగి ఉండరు. ఏంటి? ఇంట్రెన్సిక్ వాల్యూ అస్సలు ఉండదు అన్నాం కాబట్టి ఎట్ ఆల్. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎట్ ఆల్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు, సారా వ్యాపారులు, సమాజానికి ఏ విధమైన ఉపయోగకరమైన పనులు చేయని వర్గాలు, ఎలాగైనా డబ్బు సంపాదించే ప్రజలు వారి బాహ్య విలువ పెంచుకోవడానికి బంగారం ఎక్కువగా ధరిస్తారు. ఇది కాస్త కొంతమందికి హర్ట్ అయ్యే విధంగా ఉన్నట్టుంది ఈ పాయింట్. రియల్ ఎస్టేట్ పర్సన్స్, మధ్యవర్తులు, మీడియేటర్స్ ఆర్ మనం చీప్గా మాట్లాడితే బ్రోకర్స్ అనొచ్చు, సారా వ్యాపారులు, లిక్కర్ డీలర్స్, సమాజానికి ఏ విధమైన ఉపయోగకరమైన పనులు చేయని వర్గాలు. ఏ విధమైన ఉపయోగకరమైన పని చేయరు వాళ్ళు, ఓన్లీ డబ్బు సంపాదించడమే వాళ్ళ వ్యాపారం. ద పర్సన్స్ హూ డోంట్ డూ ఎనీ యూజ్ఫుల్ వర్క్ టు ద సొసైటీ. ఏ విధమైన ఉపయోగకరమైన పని చేయని వర్గాలు అనడానికి ద పర్సన్స్ హూ డోంట్ డూ ఎనీ యూజ్ఫుల్ వర్క్ టు ద సొసైటీ. తర్వాత ఎలాగైనా డబ్బు సంపాదించే ప్రజలు కొంతమంది ఉన్నారు. అండ్ ద పీపుల్ హూ ఎర్న్ మనీ డిజానెస్ట్లీ. ఎలాగైనా అంటే దాని అర్థం నిజాయితీ, నీతి లేకుండా అని అర్థం. అంతే. ఎలాగైనా అంటే ద పీపుల్ హూ ఎర్న్ మనీ డిజానెస్ట్లీ వేర్ గోల్డ్. వాళ్ళు బాగా బంగారం ధరిస్తారు. ఎందుకంటే టు ఇంక్రీజ్ దేర్ ఎక్స్టర్నల్ వాల్యూ. ఇంటర్నల్ వాల్యూ బంగారంతో పెంచుకోలేం కాబట్టి ఎక్స్టర్నల్ వాల్యూతో పెంచుకోవచ్చని వాళ్ళు ఎక్కువగా ధరిస్తారు. ద పర్సన్స్ హూ డోంట్ డూ ఎనీ యూజ్ఫుల్, ఆ మొత్తం సెంటెన్స్ మొత్తం చూడండి ఫస్ట్ నుంచి. రియల్ ఎస్టేట్ పర్సన్స్, మీడియేటర్స్, లిక్కర్ డీలర్స్, ద పర్సన్స్ హూ డోంట్ డూ ఎనీ యూజ్ఫుల్ వర్క్ టు ద సొసైటీ, అండ్ ద పీపుల్ హూ ఎర్న్ మనీ డిజానెస్ట్లీ వేర్ గోల్డ్ టు ఇంక్రీజ్ దేర్ ఎక్స్టర్నల్ వాల్యూ. కంటి చూపు తగ్గిన వారు అద్దాలు పెట్టుకుంటారు, వినికిడి శక్తి తగ్గిన వారు వినికిడి పరికరాలు ధరిస్తారు, అంతర్గత విలువ తగ్గిన వారు భారీగా బంగారం ధరిస్తారు. ఓకే. ద పీపుల్ హూ లాస్ట్ ఐసైట్ అండ్ హీరింగ్ వేర్ స్పెక్టికల్స్ అండ్ హీరింగ్ ఎయిడ్స్ రెస్పెక్టివ్లీ. ఇది మొత్తాన్ని మనం ఒక సింగిల్ సెంటెన్స్లో రాసుకోవడం జరిగింది ఇంగ్లీష్లో, రెండు వేరుగా కాకుండా. ద పీపుల్ హూ లాస్ట్ ఐసైట్, కంటి చూపు కాస్త తగ్గినప్పుడు మనం దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎంత తగ్గితే ఆ బ్యాలెన్సింగ్ అద్దాలు వేసుకుంటాం. అండ్ హీరింగ్ తగ్గిన వాళ్ళు కూడా చెవిటి మిషన్ పెట్టుకుంటారు కదా. వేర్ స్పెక్టికల్స్ అండ్ హీరింగ్ ఎయిడ్స్ రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ గౌరవప్రదంగా అని కాదమ్మా, ఆ ముందు చెప్పిన వాళ్ళు అంటే ఐసైట్ తగ్గిన వాళ్ళు స్పెక్టికల్స్, హీరింగ్ తగ్గిన వాళ్ళు హీరింగ్ ఎయిడ్స్ అనేటటువంటి ఆ మీనింగ్ రావడం కోసం రెస్పెక్టివ్లీ అంటారు. ఓకే. అంతర్గత విలువ తగ్గిన వారు భారీగా బంగారం ధరిస్తారు. ద పీపుల్ హూ ఫీల్ దట్, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అంతర్గత విలువ వాళ్ళకి తగ్గింది. సపోజ్ ఒక మరీ కరెక్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, తన విలువ తగ్గినట్టు తనకు తెలుసు, సమాజానికి తెలియకపోయినా, అందుకని దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొంచెం బంగారం వేసుకునే అవకాశం ఉంది. దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆల్సో వేర్ గోల్డ్. ద పీపుల్ హూ ఫీల్ దట్
దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆల్సో వేర్ గోల్డ్. ఇది బంగారము ఎక్కువగా ధరించే, ఇది బహుశా ఎక్కువగా మనం ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బంగారం పెట్టుకోవడం కూడా గమనించి ఉండి ఉంటాం. అయినప్పటికీ వాళ్ళని ఇంత దారుణంగా చెప్తే వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సరే, ఇది ఆన్సర్గా రాయబడినటువంటి ఎవరో ఒకరు రాసిన ఆన్సర్కి 8 బ్యాండ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది IELTS టెక్స్ట్ బుక్లో చివర వాళ్ళ ఆన్సర్స్గా ఇంతకుముందు ప్రీవియస్ ఎవరైనా రాసిన ఆన్సర్స్ని స్టూడెంట్స్కి కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని ఇస్తుంటారు. అందులో రాయబడిన పాయింట్ దీనికి 8 బ్యాండ్ ఇచ్చారు. మూడవ ప్రధాన కారణం, ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ బంగారం అందమైన ఆకర్షణీయమైన లోహం. గోల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ మెటల్. గోల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ మెటల్. ప్రతి ఒక్కరూ అందంగా కనబడడానికి ప్రయత్నిస్తారు, అందంగా ఉండాలని కోరుకుంటారు. సో everyone wants and tries to be beautiful. Everyone wants and tries దేనికి? టు బీ బ్యూటిఫుల్, అందంగా ఉండడానికి. బంగారం వారి కోరిక కొంతమేర తీరుస్తుంది. గోల్డ్ ఫుల్ఫిల్స్, తీర్చడం అంటే కోరిక ఏదైనా నెరవేర్చడం అని. గోల్డ్ ఫుల్ఫిల్స్ దేర్ డిజైర్, వాళ్ళ కోరిక, అందంగా ఉండాలని వాళ్ళ కోరిక. గోల్డ్ ఫుల్ఫిల్స్ దేర్ డిజైర్ కొంతమేర అంటే టు సమ్ ఎక్స్టెంట్. కొంతమేర అంటే 100% బంగారం పెట్టుకున్నంత మాత్రాన అందరూ ఏం ఐశ్వర్యరాయలు అయిపోరు, కానీ కొంత అందంగా కనబడే అవకాశం ఉంది. అందుకని గోల్డ్ ఫుల్ఫిల్స్ దేర్ డిజైర్ టు సమ్ ఎక్స్టెంట్. మరొక ముఖ్యమైన కారణం, వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్, మూఢనమ్మకాలు ఈజ్ సూపర్స్టిషన్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సూపర్స్టిషన్స్. అంటే మూఢనమ్మకాలకి బంగారం పెట్టుకోవడానికి సంబంధం ఏమిటో ఒకసారి చూద్దాం. జ్యోతిష్యులచే భయపెట్టబడిన వారు రంగురాళ్లను, అంటే అవేవో నవరత్నాలు అంటుంటాం చూడండి, రంగురాళ్లను బంగారంలో పొదిగి ధరిస్తారు. వాళ్ళు బంగారం పెట్టుకుంటున్నారా, రంగు రాళ్ళు పెట్టుకుంటున్నారా తెలియదు, కానీ బంగారంలో అయితే ఆ రాళ్ళు కనపడుతుంటాయి మనకి చాలామంది దగ్గర. సో వాళ్ళని ఏం రాద్దాం? ద పీపుల్ హూ ఆర్ ఫ్రైటెండ్ బై ద ఆస్ట్రాలజర్స్. భయపెట్టబడిన వారు, ద పీపుల్, ఇక్కడ హూతో రాసుకోవాలి, హూ ఆర్ ఫ్రైటెండ్ బై ద ఆస్ట్రాలజర్స్. జ్యోతిష్యులచే భయపెట్టబడిన వారు. మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళకపోయినట్లయితే మీరు ఏ రాయి ధరించాల్సిన అవసరం రాదు, కాబట్టి వాళ్ళు భయపెడితేనే మీరు ధరిస్తారు. సో ద పీపుల్ హూ ఆర్ ఫ్రైటెండ్ బై ద ఆస్ట్రాలజర్స్ వేర్ ధరిస్తారు. కలర్ స్టోన్స్ అంటే అవే నవరత్నాలు అంటుంటాం కదా, కలర్ స్టోన్స్ లెయిడ్ ఇన్ గోల్డ్, బంగారంలో పొదిగి. పొదగడం అంటే యాక్చువల్గా బంగారంలో ఫిట్ చేయడాన్ని, ఇన్సర్ట్ చేయడాన్ని తెలుగులో పొదగడం అంటారు. ఇంగ్లీష్లో అయితే లెయిడ్ అనే వర్బ్ ఉంటుంది. లెయిడ్ ఇన్ గోల్డ్, బంగారంలో పొదిగి ధరిస్తారు. ఈ కారణాల చేత మన దేశంలో బంగారం ధరిస్తారని నేను భావిస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్లో మనం ఈ కారణాల చేత ధరిస్తారని నేను అనుకుంటున్నానని, ఐ ఫీల్ దట్ 3 రీజన్స్ అని మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చాం కాబట్టి ఈ కారణాల చేత మన దేశంలో బంగారం ధరిస్తారని నేను భావిస్తున్నాను. ఇది మన దేశం అంటే ఏ దేశం అనేది ఇక్కడ ఏమీ క్లారిటీ లేదు. బహుశా ఇది ఇండియాకు బాగా అప్లికబుల్ లాగా ఉంది. రాసిన వాళ్ళు ఇండియన్ అయి ఉండొచ్చు, ఈ ఆన్సర్ రాసిన వాళ్ళు. ఐ ఫీల్ దట్ ఫర్ ఆల్ దీస్ రీజన్స్ పీపుల్ వేర్ గోల్డ్ ఇన్ అవర్ కంట్రీ. I feel that for all these reasons people wear gold in our country. సో మనం ఈ ప్యాసేజ్, ఈ వీడియో ఎవరైనా వినేవాళ్ళు ముందుగా ఆ పారాలోని ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటి తెలుగుని మీకు వచ్చిన ఓన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూసుకోండి. తర్వాత ఈ నేను రాసిన ఆన్సర్కి మ్యాచ్ చేసుకోండి. ఈ రెండు సమంగా ఉన్నట్లయితే మీరు బాగానే ఉన్నట్లు, లేదంటే కొత్తగా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి.